విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తన ప్రతిభతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రోజు కళాశాలకు వెళ్లేందుకు ఎదురవుతున్న ప్రయాణ సమస్యలను ఎదుర్కొనేందుకు అతను సొంతంగా తయారు చేసిన బ్యాటరీతో నడిచే సైకిల్ ఆవిష్కరణగా నిలిచింది. బ్యాటరీ సైకిల్ని తక్కువ ఖర్చుతో తయారు చేసిన తీరు సాంకేతికతపై అతడి అంకిత భావాన్ని చూపిస్తుంది. బ్యాటరీ అంటే మనం 2-3 అంతస్తులు అంటే బయటకు తీసి పైకి పట్టుకొని పెట్టుకోవచ్చు. రాజాం గ్రామంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోన్న రాజాపు సిద్ధు అందరికంటే భిన్నంగా ఆలోచించి సభాష్ అనిపించుకుంటున్నాడు. కాలేజ్కి వెళ్లేందుకు సైకిల్నే మోటార్ సైకిల్గా మార్చాడు. గూగుల్ సహకారంతో 35,000 ఖర్చు చేసి అవసరమైన సామాగ్రి కొని బ్యాటరీ సైకిల్ని తయారు చేశాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సిద్ధు వివరించాడు. బ్యాటరీ అంటే మనం 2-3 అంతస్తులు అంటే బయటకు తీసి పైకి పట్టుకొని పెట్టుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన కార్యాలయానికి సిద్ధుని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడి 1,00,000 ప్రోత్సాహకం అందించారు. ఈ సందర్భంగా సిద్ధుని ఎక్కించుకుని పవన్ కళ్యాణ్ సైకిల్ నడిపారు. ఎలక్ట్రికల్ సైకిల్ ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ సైకిల్ మీద ఈ రోజు అతను ఆయన సిస్టర్ జాడ దివ్య ఇద్దరు కూడా రావటం జరుగుతుంది. కేవలం 6 రూపాయల ఖర్చుతో 80 కిలోమీటర్లు ప్రయాణించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనివల్ల వీళ్ళకి ఒకటి డబ్బు ఆదా అవుతుంది, రెండవది సమయం అనేటువంటిది ఆదా అవుతుంది, మూడవది చదువు మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. ఇటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వం అనేటువంటిది ప్రోత్సహించినట్లయితే మరిన్ని మంచి ప్రయోగాలను చేసి మంచి వస్తువులను కనిపెట్టి సమాజానికి ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాం. సో ఈ విద్యార్థి మా కళాశాలలో చదువుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నామండి. అలాగే మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఈ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంతా ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది. సో కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. అండ్ చాలా హ్యాపీగా